మదంతక నీకు అప్పుడే ఆకలి వేయుచున్నదా? ఆటలాడి వారికి ఆకలి గురించి ఏమి తెలియదు. సత్య, ఇంకా నీ మందిరం పోగమ్మా. నా వయసు ఆకలి ఓర్వలేకున్నాడు. నీ వయసుకి నాకు ఆకలి ఎత్తని క్షణముందునా నీవు విచ్చేసిన కారణమేమి? కార్యాచరణ వచ్చింది. నాదొక మనవి గల ఎక్కడికి పోవలేను కదా. మీ అక్క ప్రార్థనలు వింటేవి కదా? నేడు మీ పట్టమహిషికి పుట్టిన దినమైన నాకు మెట్టిన దినం. అందులకే బిందు నర్ప సర్వయత్నములు చేసి ఉన్నదాను. అడిగి నేను ఈ దినము గోవిందులకు బిందు నర్ప మీకు ఆజ్ఞ ఏడలేదా? జరిగిన అన్ని దినములు బిందు నర్పకూడదా? నా అభిష్టమేమని నేరుగా నన్ను అడగవలేనా? క్షణకాలము క్రిందటనే మీరు నా మందిరమునకు వచ్చేదనంటిరా లేదా? సరే, ఇప్పుడు రానిచు, మీకు ఇష్టము లేనిచు, మీ ఇష్టము చోటిన వాటికే పోదు. సత్యకప్పుడే కోపం వచ్చినది, కానీ ఇదంతయు నారద కార్యమునకు అనుకూలం బగు కదా. అరవిందే క్షణ సత్యభామ, అరవిందే క్షణ సత్యభామ పటు మోహాధీకృత స్వాంతయై మరలా రుక్మిణి తోడి పంతమునకై నిష్ఠుర వాక్యంబుల ఆడగొచ్చి ఇక ఈ జోకంబరాకూనకి తరుణం బందెరిగింతు మన్మహిత భక్తత్రాణపారి వింటివి కదా మీ చెల్లెలు ప్రత్యుత్తరము. ఇప్పుడు నన్ను చేయమను. దేవా, నేను మీకు కర్తవ్యము బోధించినంత సత్య ఇష్టపడిన
పరుల ప్రార్థనలతో పతిని స్వాధీనం చేసుకుని తలంచువారు సపత్నులు మంచివారైన ధనమిప్పించెదరు, ధాన్యమిప్పించెదరు, కానీ చనువిప్పించెదరు. దేనినైనా ఇతరులతో పంచుకొని ఎదురు కానీ పత్ర ప్రణయమును పంచుకొని ఎదరా నీ మాటలు వాని వెడలిపు అనుగము నీ వరకు నిత్య సౌఖ్యం. నీ ఒక్క పూట అనుభవించిన నీకు ప్రాణేశ్వరు ప్రణయమెంతైనను వ్యక్తసమునా వినోదమును చూచుచుండేది. స్వల్ప విషయమునకు అంత పట్టుదలేదా? ఎంత పట్టుదలే ఎన్నడూ నువ్వెప్పుడు వైదగ్ని సిద్ధాంతం చూచి ఉండలేదు కదూ? నేడు చూచదు కానీ రమ్ము. నీ అంతఃపురమునకు ఆమె అంతఃపురమునకు తారతమ్యము నీకు ఎన్నుపడును. ఈ ఇచ్చకముల నామందర నాడు నీకంత కోరికగా నుండచోపోయి మీరు మాకేలే ఈ గొడవ నడిని మనం పోగుతామన్నాడు. ఈ విషయం నీ అభిప్రాయం ఏమి? ఏ విషయం? అదేనయ్యా సత్యభామ మా విషయమున ఈ కప్పుల విషయమునయ్యా. పాపాలకల్లా భైరవుడు నేను ఒకడు ఉన్నానని ఈ విషయము నా మెడక చుట్ట ప్రయత్నించుతుంటివి మిత్రమా. అయినా సతీపతుల వాదముల మధ్యవర్తిత్వము కరము విపత్కరము. కాబట్టి వారికి మౌనమే శ్రేయస్కరం. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పరాదా? నసుకునేందుకు మిత్రమా న్యాయానుగుణముగా న్యాయానుగుణముగా మిత్రమా
ఇలాంటి కుశాగ్ర బుద్ధి అవును అవును ఈతకి మించిన లోతు ఉండు నా మిత్రమా. అయితే సావధానముగా చెప్పుకుంటున్నాను వినుడు, తర్వాత నువ్వు నిందింపగలవు. ఆ మిత్రమా, ముందుగా మనమందరము ప్రసన్నమైన విందును ఆరగించుటకు ముందుగా సత్యభామాదేవి ఇంటికి, అంతకంటే ముందుగా రుక్మిణీదేవి ఇంటికి, అంతకంటే ముందు సత్యభామాదేవి అటులు కాదు మిత్రమా, అటులనే ఆ అటులు చేస్తూ తప్పిపు పడుచున్నాడు కానీ ఇతని అభిప్రాయం మాత్రము మీరు నా ఇంటికి అదే మిత్రమా, మీరందరూ మా ఇంటికి రండి. నీ వంటి భోజన ప్రియులకు తగినట్లు పలికింది. ఆ మిత్రమా మా ఇంటికి రండి. ప్రార్థన అంగీకరింపరా? రండు ఎదురేగి నమస్కరించారు. నారద మునీంద్ర నమస్కారం. నారద మునీంద్రులకు ప్రణామములు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, శుభమస్తు, కళ్యాణమస్తు, భోజన ప్రాప్తిరస్తు. నారద మునీంద్ర, మీ రాక వలన మా గృహము పావనమైనది. మరియు మంచి సమయం నాకు ఒక ధర్మ సంశయం కలిగినది. పుట్టిన దినమని సత్యయు నారద వింటున్నావు కదా, శ్రద్ధగా విను. పుట్టిన దినమని సత్యయు మెట్టిన దినమంచు భీష్మపుత్రియు నన్ని పట్టున వెలుతురు వెందునకు ఇంటి ఎడలా ఎచ్చటికే రహితమో చెప్పుమా. మళ్ళీ లాభించువారు మీరు నన్ను రక్షడి పెట్టదలించినట్లు మీకు ఇష్టం వచ్చినచో నా కూడా రండి. మీ ఇష్టం వచ్చిన నన్ను అలని వాడు నాకేలా
అడిగిన నుడువు కూడదా సత్యప్రేమ అగణ్యం రుక్మిణి భక్తి అనన్యం నాకు వీరిద్దరిలో ఎవరి ప్రేమను అంగీకరింపవలెనో దోచుకున్నది సరే కానీ వైదర్భి దేవా నీవు నీ ఇంటికే నారద మా అతిథులు గారు అటునే భక్తజనామనవసక్తుండవై అవతారము దాల్చిన మీకు ఈ తరుణమున మీరు కరణీయమును తెలుపుకున్నా నీవు కొరినట్లే కదా వసంతగా రావయ్య మోహన మురళి